రైతులకి నమస్కారం. నా పేరు సయ్యద్ ఖాసిం బాబా. నేను వేలాగ్రలో టెక్నికల్ అడ్వైజర్ పనిచేస్తున్నాను. ప్రస్తుతం మనము వాయుపుత్ర నర్సరీ మాచవరం మండలం కొత్తపాలెం గ్రామంలో ఉన్నాము. ఇక్కడ నర్సరీ రైతు మనకి ర్యాడీ ఫాము ఫెర్లీను డ్రెంచింగ్ ఇవ్వడం జరిగింది. డ్రెంచింగ్ ఇచ్చి మనకి 7 రోజులు అవుతూ ఉన్నది. ఈ నర్సరీలో మనము ర్యాడీ ఫామ్ ఏం చేసినారంటే డ్రమ్ముకు వచ్చేసి 250 ml, అలాగే ఫెర్లిన్ అనేసి లీటర్కి 1 గ్రామ్ చొప్పున డ్రెంచింగ్ ఇచ్చినారు. ముందుగా ర్యాడీ ఫాము యూజెస్ ఏంటంటే, మనకి ర్యాడీ ఫామ్ వాడడం వల్ల ఏంటంటే ఏదైతే కింద పీచు వేరు ఉందో అది బాగా ఎక్కువగా వచ్చేసి అలాగే ఉండలుగా వచ్చి, ఇంకోటి ఏంటంటే ఆ పీచు వేరు రావడం వల్ల పైన కాడ కూడా మనకి ఏమవుతుందంటే కాడ లావుగా రావడము, కాడ లావు, అలాగే మనకి వాతావరణము, అలాగే నర్సరీలో ఎలాంటి వాతావరణము అటు ఇటు ఉన్నా కూడా తట్టుకునేటట్టుగా మొక్కని తయారు చేస్తుంది. అలాగే ప్రధాన పొలంలో నాటుకున్నప్పుడు కూడా చావు శాతాన్ని తగ్గించడానికి మెయిన్ ఈ ర్యాడీ ఫామ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే, మనము నర్సరీలో పసుపాకు ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. పసుపాకు ఎంత డ్రెంచింగ్ చేసినా, న్యూట్రియన్స్ ఇచ్చినా, అలాగే పైన ఫంగిసైడ్ స్ప్రే చేసినా కూడా మనకి ఏంటంటే పసుపాకు అనేది పోదు. ఎందుకంటే ఎక్కువ వాటర్ pH లెవెల్ అనేది మనం ఇచ్చే నర్సరీలో ఇచ్చే వాటర్ pH కానీ కొంచెం ఎక్కువ ఉండడం వల్ల ఐరన్ లభ్యత అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలా లభ్యత ఉన్నప్పుడు మొక్క తీసుకోవడం అనేది చాలా తక్కువ ఉంటుంది. మనకి ఫెర్లిన్ అనేది లీటర్కి 1 గ్రామ్ చొప్పున కలుపుకొని డ్రెంచింగ్ చేసుకున్నామంటే, ఫెర్లిన్ ఎంత హైయెస్ట్ pHలో కూడా మొక్కకి అవైలబిలిటీలో ఉంటుంది. కాబట్టి ఫెర్లిన్ అనేది మనకి పసుపాకు దూరం చేస్తుంది. అలాగే ఇంకోటి మొక్క గ్రీనిష్కి రావడానికి కూడా కారణం ఉంటుంది. మనం ఈ నర్సరీలో వాయుపుత్ర నర్సరీలో మాచవరం మండలం కొత్తపాలెంలో ఇక్కడ ఆల్రెడీ రైతు వాడారు. వాడిన తర్వాత మనం ఈ మొక్కలు చూసుకుంటే పీచు వేరు కానీ వేరు ఇది కానీ మనం చూసుకుంటే వేరు పీచు వేరు కానీ ఎక్కువ రావడము ఒకటి, ర్యాడీ ఫామ్ వాడడం వల్ల పీచు వేరు రావడం ఒకటి, ఇంకోటి ఏంటంటే కాడ లావు ఉండడం ఒకటి. ఈ రెండు, అదే కాకుండా మొక్క ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా, అలాగే ఫెర్లిన్ 1 గ్రామ్ వాడడం వల్ల ఏంటంటే మొక్క మొత్తం గ్రీనిష్గా వచ్చేసి పసుపాకు అనేది లేకుండా ముందుగానే కంట్రోల్ చేసుకోవచ్చు.